సో అప్పుడు ఆ టైంలో అందరూ ఫ్యూల్ ఎఫిషియన్సీ మైలేజ్ ఉంటే చాలా అట్లా అనేటప్పుడు వీళ్ళు హ్యారియర్ లాంచ్ చేసి 5-స్టార్ గ్లోబల్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ ఎంత ఇంపార్టెంటో, బాడీ స్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో, క్యాబిన్ సేఫ్టీ ఎంత ఇంపార్టెంటో ఇదంతా హైలైట్ చేయడము వన్ ఆఫ్ ద బెస్ట్ టర్నింగ్ పాయింట్స్ ఇన్ ఇండియన్ మోటరింగ్ హిస్టరీ. హలో మేడం బంగారం, సో ఆల్రెడీ బండి గురించిన వివరాలు నేను ఇచ్చేసాను. ఇప్పుడు మనం బండిని డ్రైవ్ చేసి చూద్దాము. సో ఇంజిన్లో పెద్ద మార్పులు ఏం లేవు. సేమ్ 2 లీటర్ డీజిల్ క్రైయోటెక్ 170 ఇంజిన్ అనమాట. 170 హార్స్ పవర్ అండ్ 350 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్, 6 స్పీడ్ మాన్యువల్ as well as 6 స్పీడ్ ఆటోమేటిక్. మనం ఇప్పుడు డ్రైవ్ చేసేది 6 స్పీడ్ ఆటోమేటిక్ అనమాట. సో బ్యూటిఫుల్ కదా డిస్ప్లే, అసలు నా ఫేవరెట్ పార్ట్ అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ సీట్ బెల్ట్ వేసుకొని సీట్ సెట్ చేసుకుందాము మన హైట్ ప్రకారంగా, సో దట్ మనము డ్రైవ్ ఎంజాయ్ చేయడానికి. అండ్ ఎస్, స్పోర్ట్ మోడ్లో ఆల్రెడీ ఉన్నాము, మీరు చూడొచ్చు. 2D మోడ్లో ఉంది మనకి. ఇక్కడ రైట్, లెఫ్ట్, ఫ్రంట్, రేర్ అన్ని కెమెరాస్ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. 3D పెడితే ఇంకా అద్దుర్సే. ఆల్రెడీ నేను చూపించాను మీకు 3D మోడ్లో ఎంత బ్యూటిఫుల్గా క్రిస్టల్ క్లారిటీ ఇది ఇస్తుంది. బ్లైండ్ స్పాట్స్ ఎలిమినేట్ చేస్తుంది. అండ్ బ్లైండ్ స్పాట్ మానిటర్ సపరేట్గా ఉందండి. ఒకవేళ మీరు లెఫ్ట్ ఇండికేటర్ వేయగానే లెఫ్ట్ సైడ్ బ్లైండ్ స్పాట్ ఇది చేస్తుంది, అది హైలైట్ చేస్తుంది. అండ్ ఈ డిస్ప్లే మీరు ఇక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, లేకపోతే స్పీడోలు కావాలంటే స్పీడోలు పెట్టుకోవచ్చు. నేను సజెస్ట్ చేసేది ఇది, ఎందుకంటే లార్జర్ స్క్రీన్ స్పేస్లో మీకు కనిపిస్తూ ఉంటుంది ఎవడు వస్తున్నాడు, హూస్ ట్రైంగ్ టు టేక్ యూ బై సర్ప్రైజ్ అనేది. సో ఇప్పుడైతే మనము తెలుసుకున్నాం బ్లైండ్ స్పాట్ ఇవన్నీ ఎంత చక్కగా ఉన్నాయి. అండ్ క్యాబిన్ మొత్తం ఫుల్లీ బ్లాక్డ్ అవుట్ ఇదండి ఇంటీరియర్స్. ఇప్పుడు మనం డ్రైవ్ మోడ్లో పెట్టుకుందాము. పార్కింగ్ బ్రేక్ డిసెంగేజ్ చేసేద్దాము. సో ఇప్పుడు మనం ముందుకెళ్దాము అండ్ జస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఒక్కసారి మనం గ్లిమ్స్ చూసుకుందాము. మాన్యువల్లో పెట్టుకుందాము. మాన్యువల్ మోడ్, డ్రైవ్ కంట్రోల్ షిఫ్ట్. ఓకే, స్టెప్ ఆన్ ద గ్యాస్. యాక్టివ్ ఆవిడ ఏడికెళ్ళి వచ్చిండు ఈడు ఓవర్ యాక్షన్. హెల్మెట్ లేదు, పాడలేదు. ఓహోహోహోహో, వెళ్ళిపోతున్నాం మనం. అసలు అద్దరిపోయే స్టెబిలిటీ. ఆటోమేటిక్గా షిఫ్ట్ అప్ చేస్తుంది, ఆటోమేటిక్గా షిఫ్ట్ డౌన్ చేసుకుంటుంది ఇది. షిఫ్ట్ కొంచెం లేట్ అవుతుంది, అది ఎందుకో ఇది తెలుస్తలేదు, డిలే ఉంది కొంచెము. చూడండి, నేను అప్ షిఫ్ట్ చేయగానే మళ్ళీ డిలే అవుతుంది. ఇప్పుడు 3కి అప్ షిఫ్ట్ చేశాను, మళ్ళీ డిలే అవుతుంది. మళ్ళీ డౌన్ షిఫ్ట్ చేశాను, మళ్ళీ డిలే ఉంది. వీడికి ఒక్కసారి జలకి ఇవ్వాల్సిందే. అద్దరిపోయిందండి. బాబా 4000 RPMకి షిఫ్ట్ అవుతుంది. అసలు అద్దుర్స్ అనమాట స్టెబిలిటీ. బ్యూటిఫుల్. సో ఒక్కసారి నేను మీకు డ్రైవ్ మోడ్లో పెట్టి మీ బ్లైండ్ స్పాట్ మానిటర్ ఇవన్నీ చూపించేస్తాను. చూసారు కదండి బ్లైండ్ స్పాట్ ఇది ఎట్లా యాక్టివేట్ అవుతుందో. అండ్ టైట్ స్పేస్లో మనం పార్కింగ్ చేయడానికి, అంటే ఇది టర్న్ చేయడానికి కూడా స్టీరింగ్ చాలా క్యాలిబ్రేషన్ అనేది చాలా నీట్గా ఇచ్చారు. మీరు చూడండి, ఎఫర్ట్లెస్గా ఇంత హ్యూజ్ వెహికల్ నేను తిప్పేస్తున్నాను. సో లేడీస్ కూడా ఈజీగా ఈ యొక్క వెహికల్ని ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. అండ్ ఈ బ్రిలియంట్ పీస్ ఆఫ్ ఇంజనీరింగ్ మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి వస్తుందంటే అది గర్వకరమైన విషయము, మనం గర్వపడాల్సిన విషయము. ఎందుకంటే
వేరే మ్యానుఫ్యాక్చరర్స్, కొరియన్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ జాపనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ వాళ్ళని ఓవర్టేక్ చేసే కెపాసిటీ మన ఇండియన్స్ వాళ్ళు తెచ్చుకున్నారు విత్ ఇన్ సచ్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. వాళ్ళందరూ డెకేడ్స్ అండ్ డెకేడ్స్ ఆఫ్ వాళ్ళ R&D ఉంది, ఎప్పటి నుంచో వాళ్ళు కంపెనీస్ నడిపిస్తున్నారు. కానీ మన ఇండియన్ కంపెనీ టాటా జస్ట్ హార్డ్లీ డెకేడ్ అండ్ హాఫ్ ఆర్ 2 డెకేడ్స్గా ఈ యొక్క దీంట్లో ఉండి కూడా మనము వాళ్ళని ఓవర్టేక్ చేసేసి కొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తున్నామంటే అది హ్యాట్స్ ఆఫ్. ఇంకోటి ఏంటంటే సేఫ్టీ అండి. సో మెయిన్ టాటా చేసిన విషయం ఏంటంటే సేఫ్టీ అవేర్నెస్ జనాల్లో తీసుకొచ్చింది. అది వేరే ఏ మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోయారు. సో అది హ్యాట్స్ ఆఫ్. సో అప్పుడు ఆ టైంలో అందరూ ఫ్యూల్ ఎఫిషియన్సీ మైలేజ్ ఉంటే చాలా అట్లా అనేటప్పుడు వీళ్ళు హ్యారియర్ లాంచ్ చేసి 5 స్టార్ గ్లోబల్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ ఎంత ఇంపార్టెంటో, బాడీ స్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో, క్యాబిన్ సేఫ్టీ ఎంత ఇంపార్టెంటో ఇదంతా హైలైట్ చేయడము వన్ ఆఫ్ ద బెస్ట్ టర్నింగ్ పాయింట్స్ ఇన్ ఇండియన్ మోటరింగ్ హిస్టరీ. ఎందుకంటే ఇప్పుడు సేఫ్టీ కాన్షియస్ అయిపోయారు. అంటే ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఫ్యామిలీస్ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి, ఇదంతా తెలిసిన తర్వాత అంటే సేఫ్టీ లేకుండా ఎంత మైలేజ్ వచ్చినా ఏ పనికి రాదనేది ఎంత అవేర్నెస్ తీసుకొచ్చిందంటే టాటా. సో ఇప్పుడు ప్రతి వెహికల్ వాళ్ళది గ్లోబల్ ఎన్క్యాప్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్తో పాటు వస్తుంది, ఆల్మోస్ట్ SUVsలో అట్లీస్ట్. అండ్ దాంతోపాటు ఆ రాక్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, ఆ JLRతో పార్ట్నర్షిప్, ఆ D8 ప్లాట్ఫామ్ కానీ, ఆ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్, ఒమేగా ఆర్కిటెక్చర్ కానీ, లేకపోతే వాళ్ళ ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ, వాళ్ళు యూజ్ చేసే ప్యానెల్స్, ఆ ఫినిషింగ్, ఇదంతా కూడా ఎంత రిచ్ ఫీల్ ఇస్తుందంటే నిజంగా మన ఒక ఇండియన్ మోటార్ హెడ్స్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. మనకి ఏది లేదని కాదండి. 10 స్పీకర్ సిస్టమ్ మనకి JBL ఇచ్చారు ఫర్ ఆడియో ఫైల్స్. అయితే ఆడియో లవర్స్ ఉన్నారు, మ్యూజిక్ లవర్స్ ఉన్నారు, వాళ్ళకి స్క్రీన్ చాలా హై రెజల్యూషన్ స్క్రీన్ ఇచ్చారు. క్యాలిబ్రేషన్ స్టీరింగ్ది చాలా చక్కగా ఉంది, పర్ఫెక్ట్. అంటే లో స్పీడ్స్లో ఈజీగా ఉంది బండిని మనూవర్ చేయడం. హై స్పీడ్స్లో 150+ వెళ్తున్నప్పుడు ఆ హెఫ్ట్ అనేది ఆ స్పీడ్లో సపోర్ట్ చేస్తుంది చాసీని. అండ్ 19 ఇంచ్ వీల్స్ అసలు చెప్పాలంటే బాబా ఏదో మాన్స్టర్ ట్రక్లో కూర్చున్న ఫీలింగ్. ఇంత యూర్ సిట్టింగ్ సో టాల్. 19 ఇంచ్ వీల్స్, అలాయ్ వీల్స్ డిజైన్ అంతా కూడా చాలా చక్కగా ఇచ్చారు. అండ్ వైడర్ టైర్స్ ఇచ్చారు టు గివ్ సూపర్బ్ రోడ్ గ్రిప్. అండ్ కార్నరింగ్ చేసేటప్పుడు కూడా నాకు నచ్చిన విషయం ఏంటంటే అండి, ఇంత వెన్ యూర్ సిట్టింగ్ సో టాల్ మనకి బాడీ రోల్ అనేది చాలా క్లియర్గా ఎవిడెంట్గా ఉంటుంది వేరే SUVsలో. కానీ దీంట్లో అది చాలా బాగా కంట్రోల్ చేశారు. అది కూడోస్ టు R&D. వాళ్ళు ఏదైతే చాసీ ఓరియంటేషన్ కానీ, ఆ చాసీ సెటప్ కానీ ఎలా చేశారంటే బాడీ రోల్ అనేది చాలా మినిమైజ్ చేయబడి ఉంది. సో చాలా అసలు నెగ్లిజిబుల్ బాడీ రోల్ అనేది మీకు అన్లెస్ అంటే యూ కార్నర్ రియలీ హార్డ్, మీకు ఆ బాడీ రోల్ అనేది తెలియదు. సో అది ఒక ఇంత టాల్ అండ్ మ్యాసివ్ SUVకి ఆ ఒక క్యారెక్టరిస్టిక్ రావడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ఇంజనీరింగ్ ఇదనమాట ప్రావెస్ అండ్ మన టాటా R&D టీమ్. అండ్ దాంతోపాటు మనకి ఫిట్ అండ్ ఫినిష్ ఎక్విప్మెంట్, అంటే ఈ కన్వీనియన్స్ కానివ్వండి, వెంటిలేటెడ్ సీట్స్ కానివ్వండి, మనకి మ్యాసివ్ సన్ రూఫ్ కానివ్వండి, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానివ్వండి, ADAS ఫీచర్స్ కానివ్వండి. సో ఇటువంటి వాల్యూ ప్రపోజిషన్ వాళ్ళు ఈ యొక్క కార్లో నింపేశారని చెప్పొచ్చు. దట్ ఈస్ వాట్ మేక్స్ దిస్ అ స్టాండ్ అవుట్ విన్నర్. సో వేరే ఏది కూడా దీనికి సాటి లేదు, పోటీ రాదు. ఎస్పెషలీ దీంట్లో ఉన్న వేరే కాంపిటీషన్ వెహికల్స్ చూసినట్లయితే ఇది లీగ్ అపార్ట్ అండి, వేరే లీగ్లో ఉన్నట్టు. సో క్లియర్గా అది మీరు ఒక్కసారి బండిని చూస్తేనే మీకు అర్థమైపోతుంది. దీనికి కావాల్సిన అప్డేట్స్, సరైన టైంలో ఇచ్చారు, దానికి హ్యాట్స్ ఆఫ్. అండ్ అట్ ద సేమ్ టైం బండి ఒక ఎసెన్స్ని పాడు చేయకుండా కరెక్ట్ మేక్ ఓవర్ అనేది దీన్ని తీసుకురావడము వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ దే హ్యావ్ డన్ టు ది హ్యారియర్ అండ్ సఫారీ అనమాట. సో హ్యారియర్ అనేది స్టెల్త్ ఎడిషన్లో లాంచ్ చేయబడడం చాలా మంచి విషయం. చాలామంది ఎవరైతే మ్యాట్ ఫినిష్ కోరుకుంటారో వాళ్ళకి ఆ మ్యాట్ బ్లాక్ ఫినిష్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. అండ్ లిమిటెడ్ యూనిట్స్ అనమాట, ఇది లిమిటెడ్ ఎడిషన్, జస్ట్ 2700 యూనిట్స్ మాత్రమే. సో ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సో దయచేసి ఇది అయిపోయే ముందు, అంటే సేల్ అయిపోయే ముందు మీకు నచ్చిన కలర్ వేరియంట్ మీరు కొనుక్కోమని మనవి చేస్తున్నాను. అండ్ అదేవిధంగా బండి యొక్క ప్రెజెన్స్, రోడ్ ప్రెజెన్స్ అరుపులు అర్పిస్తుందండి. అసలు వస్తూ ఉంటే జనాలు జరిగిపోతున్నారు, అటువంటి రెస్పెక్ట్ కమాండ్ చేస్తుంది. అండ్ అటువంటి ఒక రోడ్ ప్రెజెన్స్ ఇది ఆఫర్ చేస్తుందంటే హ్యాట్స్ ఆఫ్ టు ద డిజైనర్స్ ఆఫ్ హ్యారియర్. ఎవరైతే ఒక రెవల్యూషనరీ డిజైన్ని, ఒక మసిల్ SUV కాన్సెప్ట్ని మనకి తీసుకొచ్చి పరిచయం చేస్తారు. అండ్ అక్కడి నుంచి ఒక న్యూ బ్రీడ్, ఒక న్యూ డైమెన్షన్ అనేది ఓపెన్ అయిందని చెప్పొచ్చు. జనాలు ఇంకా తడబడుతున్నారు, అంటే కాంపిటీషన్
మార్కెట్ని ఇంకా ఆలోచిస్తున్నారు ఏ విధంగా దీన్ని ఓవర్టేక్ చేయొచ్చని. కానీ దీనికి ఉన్న క్యారెక్టర్, దీనికి ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, రోడ్ ప్రెజెన్స్ కానీ, ఎట్లయితే ప్రభాస్ ఆ కట్అవుట్ని చూసి రెస్పెక్ట్ వస్తుందో ఆ స్క్రీన్ పైన రాగానే, అలా ఈ కట్అవుట్ని చూడంగానే జనాలు అసలు హవాకైపోతారు. అటువంటి ఒక మసిల్ ఎస్యూవీ కాన్సెప్ట్ అనమాట. సో ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ మోటార్ హెడ్, మోర్ టు కమ్ ఇన్ ద డేస్ ఫ్రమ్ టాటా. అది మా ఒక ఎక్స్పెక్టేషన్, మా ఒక ప్రేమ, మా ఒక ట్రస్ట్ ఇన్ టాటా. సో ఖచ్చితంగా వాళ్ళు ఇంకా అర్పులు అర్పించే ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్న డేస్ టు కమ్ నమ్ముతున్నాను. వీడియోని కన్నా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.